కే ర్యాంప్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు. అడల్ట్ సర్టిఫికేట్, యాక్షన్ మరియు రొమాంటిక్ సినిమా. ఇది 18 అక్టోబర్ 2025 ఈ సినిమా విడుదలైంది. కే ర్యాంప్ ఈజ్ ఏ తెలుగు మూవీ డైరెక్టెడ్ బై జైన్స్ నాని. ద మూవీ ఫీచర్స్ కిరణ్ అబ్బవరం అండ్ యుక్తి తరేజా ఇన్ ద లీడ్ రోల్స్. యుక్తి తరేజా అనే అమ్మాయి హీరోయిన్గా నటించినటువంటి సినిమా ఇది. కే ర్యాంప్ సినిమా పేరు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ దీపావళికి వరుసగా గురువారం, శుక్రవారం, శనివారం కొంచెం పేరున్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొంచెం పేరు చిన్న సినిమాల్లో కొంచెం బెటర్గా ఉన్న సినిమాలు. మొదటిదేమో మిత్రమండలి. ఇందులో ఎవరు చేశారు? ప్రియదర్శి హీరోగా చేశాడు. ఈ సినిమా నేను డిఎస్ఎల్ మాల్లో స్క్రీన్ 3లో 4:25 షోకి గురువారం రోజు అంటే 16వ తారీఖున చూడడం జరిగింది. తర్వాత శుక్రవారం రోజు తెలుసు కదా రిలీజ్ అయింది. జొన్నలగడ్డ సిద్ధు, తర్వాత రాశి ఖన్నా, తర్వాత అమ్మాయి ఇంకొక శ్రీనిధి శెట్టి, వీళ్ళు హీరోయిన్గా నటించారు. ఇద్దరు హీరోయిన్లతో నటించిన ఈ సినిమాని నేను మూవీ మ్యాక్స్లో 6:25 PM శుక్రవారం రోజు అంటే 17వ తారీఖు అక్టోబర్లో చూశాను. శనివారం రోజు అంటే ఈరోజు 18 అక్టోబర్కి పీవీఆర్ ఎర్రమంజిల్ కాలనీలో స్క్రీన్ 2లో 5:30 PM కే ర్యాంప్ చూశాను. ఈ మూడిట్లో పోలికలు ఏంటంటే, ముగ్గురు కూడా చిన్న చిన్న హీరోలు చేసిన సినిమాలు. ప్రియదర్శి, ఆ తర్వాత కిరణ్ అబ్బవరము, తర్వాత సిద్ధు జొన్నలగడ్డ. ఈ 3 సినిమాలు తమాషా ఏంటంటే, ఈ వారం వచ్చిన 3 సినిమాల్లో బెస్ట్ సినిమా ఏదని కాకుండా వరస్ట్ సినిమా ఏది అనుకునే పరిస్థితి తెచ్చుకున్న సినిమాలు. సో మొదటి సినిమా మిత్రమండలి ఏమో సెకండ్ హాఫ్ బాగుంటే, రెండో సినిమానేమో తెలుసు కదా ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇక ఇది కే ర్యాంప్ సినిమా ఇటు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా ఏది బాగుందో అర్థం కాని పరిస్థితి. సో ఇందులో కే ర్యాంప్ గురించి వచ్చేస్తే, కిరణ్ అబ్బవరం మొదటి సినిమా, మొన్న వచ్చిన లాస్ట్ సినిమా దిల్రుబాకు ముందు కా అనే సూపర్ హిట్ కొట్టాడు. కా అంటే కేఏ, కిరణ్ అబ్బవరం. ఇందులో డైరెక్ట్ అబ్బవరం అంటూ తన పేరే పెట్టుకున్నాడు. సో ఈ సినిమాకి బొమ్మక్ శివ, దండ రాజేష్లు నిర్మాతలు కాగా, ఈ సినిమాలో నటించినటువంటి హీరోయిన్ కొద్ది గొప్ప ప్లస్ పాయింట్ యుక్తి తరేజా బాగుంది చూడ్డానికి. సాయి కుమార్ పెదబుద్ధి అంటే డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఇంతకుముందు ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కలిసిన హిట్ జోడీ మళ్ళీ వచ్చింది. విజయకృష్ణ నరేష్, వికే నరేష్ ఈ సినిమాలో ఒక జులాయి పాత్రను పోషించాడు. అట్లాగే ఆలీ, ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డిలు ఫ్రెండ్స్ నెరేషన్ కోసం కథ నడిచినట్టు చూపిస్తారు. కామినీ జట్మల్ అనేది దయనీయమైన పాత్ర, చాలా చిన్న పాత్ర, ఒకటే సీన్లో కనిపించే పాత్ర. వెన్నెల కిషోర్ది అల్లరి చిల్లరి పాత్ర. సో ఇంకా కొందరు నటించారు. సో ముఖ్యంగా ఈ జైన్స్ నాని డైరెక్టర్, రైటర్ కాగా, రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మాతలు కాగా, చైతన్ భరద్వాజ్ మ్యూజిషియను, తర్వాత సతీష్ రెడ్డి మసాన్ సినిమాటోగ్రఫీ, చోటా కే ప్రసాద్ వచ్చి ఎడిటింగ్. ఇక సినిమాలోకి వస్తే, ఈ ట్రైలర్ ఫస్ట్ సంచలనం సృష్టించింది. ఒక మొత్తం లోడేకి అని చెప్పేసి ఒక బూతు పదాలు పెట్టేసరికి ఆ సినిమాలో ఒక క్రేజ్ ఏంటో వచ్చింది అని చెప్పేసి ఈ విలేకరుల సమావేశంలో కూడా విలేకరుల నుంచి ఒక రాంగ్ యాటిట్యూడ్గా వెళ్ళారు. ప్రదీప్ రంగరాజు ఎవరో రంగనాథ్ గురించి తెలుగు జర్నలిస్టులు ఎవరో ఒక అతను చేస్తే దాని మీద తెలుగు జర్నలిస్టులు మిగతా వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా కిరణ్ అబ్బవరం దగ్గరకు వచ్చేసరికి మీ కుటుంబ సభ్యులతో ఇలాగే మాట్లాడతారని జర్నలిస్టులు అందరూ విరుచుకుపడడం జరిగింది. ఈ నేపథ్యంలో వీకే నరేష్ చేసినటువంటి డైలాగు, హార్ట్ బీట్లో ఈ డైలాగ్ ఉంది, ముందుకు జరుగురా నీ దగులుతుందని చెప్పి డైలాగులు ఇట్లా పెట్టారంటే ఒక మహిళా జర్నలిస్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. యూట్యూబ్ ఛానల్స్లో వైరల్ అయినటువంటి వీడియోలు ఇవి. సో వీకే నరేష్ హుందాతనం మర్చిపోయి 60 ఏళ్ళ వయసులో కూడా బూతులు స్టేజ్ మీద మాట్లాడడము. ఈ సినిమాలో ఒక బూతు ఏంటంటే, నడుము తగులుతుందంట, ఎవరో తనకు ప్రేమించిన అమ్మాయి దొరుకుతుందంట. సో అదే ఆ అమ్మాయి ఎవరు? కామ్నా జట్మల్ అని, వీళ్ళ డాక్టర్ వాళ్ళ భార్య అని లింక్ పెట్టారు. సో ఇది ఇతని స్వభావం కాగా, ఇక డైలాగ్ కింగ్ సాయి కుమార్కి భార్య చనిపోతుంది, కొడుకును లాడ్గా అంటే అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు, ఎక్కువ ముద్దుగా పెంచుకుంటాడు. జూలై అంటే వేస్ట్ ఫెలోగా తయారవుతాడు. చాలా బాగా డబ్బులున్న ఇతను గల్లీలోకి వెళ్ళిపోయి సారాయి, మామూలు మాస్ దగ్గరికి వెళ్ళి సారాయి కొట్టేటువంటి ఇతన్ని తీసుకెళ్ళి కేరళలో చేర్పిస్తాడు చదువుకి. ఎందుకు కేరళలో చేర్పిస్తారు అనే దానికి మీనింగ్ లేదు. అక్కడ ఒక అమ్మాయి తారసపడుతుంది. ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లము, ప్రాస్థెటిక్, ఒక అడ్వాన్స్డ్ స్టేజ్ టైపు ఒక మానసిక బిహేవియర్, ఒక దాంతో ఆమె బాధపడుతుంటుంది. దాంట్లో ఏంటంటే, ఆమెకి అనుకున్న టైంకి ఏదైనా జరగకపోతే తనను తాను చంపుకునేటువంటి ఒక వింత పాత్ర. ఆ స్వభావంతో హీరో ఎలా కష్టాలు పడ్డాడు అన్నది కథ.
సో దీనికి మనకు అబ్బో ఎంతో కష్టపడితే మరి నీకోసం ఎంత కష్టపడుతున్నాడు మీ నాన్న అని చెప్పి వీక్ నరేష్ లాస్ట్కి రియలైజేషన్ చేయడం, మురళీధర్ గౌడ్ ఒక మంచి పాత్రని ఒక బాబాయ్ పాత్రలు చేయడము, హీరోయిన్ బాబాయ్ పాత్ర. సో అతను మాట్లాడితే కేసు పెడతానడం, అదేదో కామెడీకి కామెడీ అన్నట్టు ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి ఆలీలు అడగడం వరకే పాత్ర, లాస్ట్కు ఆలీ పాస్ చేయిస్తానడం, కిరణ్ అబ్బవరం మొద్దు స్టూడెంట్ పాస్ అవుతాడా లేదా, తర్వాత గీతలు కొట్టేసింది కూడా చూపించడం, అది కామెడీ కింద మనం నవ్వుకోవాలి. మనం ఏంటంటే మక్కి అంటే మక్కి చచ్చిపోతే అట్లాగే ఇంటెలిజెంట్ స్టూడెంట్ దాంట్లో చూసి ఎట్లయితే మక్కి పెడతారో అట్లాగా ఇందులో కూడా హీరోయిన్ కొట్టేస్తే ఆ చూసే రాత్రిలో ఆ కొట్టేసింది కూడా పెట్టడం అనేది ఎంత అంటే జరగదా అంటే 80% జరగని విషయాలు. పాటలు కూడా మామూలుగా సోగా ఉన్నాయి. సో నిర్మాణ విలువలు బాగున్నా కూడా ఎక్కడో కేరళ అందాన్ని మాత్రం చక్కగా చూపించారు. కల్వ పూలలో ఉన్న తీసినటువంటి సాంగ్ విజువల్స్ చాలా బాగున్నాయి. సో కెమెరా ఫోటోగ్రఫీ బాగుంది, పేరు పెట్టడానికి లేదు. అట్లాగే కిరణ్